హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ 2024-25కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దామండి. సో చాలా ముఖ్యమైన ప్రశ్నలు అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో మీకు చాలా యూజ్ అయ్యే ప్రశ్నలే ఇందులో ఉన్నాయి. ఓకే, లాస్ట్ వీడియోలో మనం కేంద్ర ఆర్థిక సర్వే 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసామండి. సో దానికి సంబంధించిన లింకుని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించిన బిట్స్ని అయితే చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు అని ఇచ్చాడు. ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ 6 రంగాలకి, ఆప్షన్ బి 8 రంగాలకు, ఆప్షన్ సి 7 రంగాలకు, ఆప్షన్ డి 9 రంగాలకు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో మనకి 9 రంగాలకైతే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి బడ్జెట్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం 48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు. నెంబర్ 2, మూలధన వ్యయం 11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ. నెంబర్ 3, నికర పన్ను ఆదాయం 25,83,499 కోట్లు. ఆప్షన్ 4 వచ్చేసి పన్నేతర ఆదాయం 5,45,701 కోట్లు అని ఇవ్వడం జరిగింది. సో మనకి సరైన వాక్యం అని అడిగాడు, సరైన వాక్యాలు అని అడిగాడు. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 2, 4 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3, 4 అని ఇచ్చాడండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 ఈ 4 సరైన వాక్యాలండి. సో మనకి కేంద్ర బడ్జెట్ 2024-25లో మొత్తం 48,20,512 కోట్ల వ్యయం అంచనా వేయడం జరిగింది. సో ఇందులో మూలధన వ్యయం వచ్చి 11,11,111 కోట్లు అండి. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ. అలాగే నికర పన్ను ఆదాయం వచ్చేసి 25,83,499 కోట్లు అండి. అలాగే పన్నేతర ఆదాయం వచ్చేసి 5,45,701 కోట్లు అండి. ఓకే, సో ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన అంశాలలో సరికాని వాక్యాలను గుర్తించండి అన్నాడండి. నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి 2024-25 బడ్జెట్లో జన్జాతీయ ఉన్నతి గ్రామ్ అభియాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. నెంబర్ 2, అత్యధిక గిరిజన జనాభా ఉన్న జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. నెంబర్ 3, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మారుమూల ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకి 6,500 కోట్లను బడ్జెట్లో కేటాయించారు అని ఇచ్చాడండి. సో మనకి సరికాని వాక్యాలు అడిగాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇచ్చాడండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3 మాత్రమే. సో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం మారుమూల ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు 6,500 కోట్లను బడ్జెట్లో కేటాయించారు అన్నాడు. కాదండి, 6,300 కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కాబట్టి 6,500 కోట్లను ఇచ్చాడు, కాబట్టి మూడోది తప్పండి. ఓకే, సో ఈ కేంద్ర ప్రభుత్వం గిరిజన సామాజిక అభ్యున్నతి కోసం సో మనకి జన్జాతీయ ఉన్నతి గ్రామ్ అభియాన్ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. అలాగే గ్రామాల్లో, జిల్లాల్లో ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు. సో దీనివల్ల
63,000 గిరిజన గ్రామాల్లో 5 కోట్ల గిరిజనులకు లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2024-25కి గాను రక్షణ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారు అని అడిగాడండి క్వశ్చన్. ఆప్షన్ ఏ 6,21,940 కోట్లు, ఆప్షన్ బి 6,35,230 కోట్లు, ఆప్షన్ సి 7,22,355 కోట్లు, ఆప్షన్ డి 5,25,420 కోట్లు అని ఇచ్చాడండి ఆప్షన్స్లో మనకి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 6,21,940 కోట్లనైతే సో రక్షణ రంగానికి కేటాయించడం జరిగిందండి 2024-25 గాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి 6,21,940 కోట్లండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. నెంబర్ 1, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఏప్రిల్ 8, 2015 ప్రారంభించారు. నెంబర్ 2, PMMY క్రింద హామీ లేని సూక్ష్మ రుణాలు ఇప్పటి వరకు 10 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు దీనిని బడ్జెట్లో 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నెంబర్ 3, కిషోర్ విభాగం క్రింద రుణాలను విజయవంతంగా చెల్లించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ పెంపు వర్తిస్తుంది అని ఇచ్చాడండి. సో మనకి సరైనవి గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్స్లో 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇచ్చాడండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2 మాత్రమే. సో ఇక్కడ మూడో దాంట్లో కిషోర్ విభాగం క్రింద రుణాలను విజయవంతంగా చెల్లించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ పెంపు వర్తిస్తుంది అన్నాడు. కాదండి, కిషోర్ విభాగం కింద కాదు, తరుణ్ విభాగం కింద అండి. తరుణ్ విభాగం కింద సో రుణాలను విజయవంతంగా చెల్లించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ పెంపు వర్తిస్తుంది. అంటే ఏ పెంపు అంటే సో 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించిన పెంపు అనేది సో తరుణ్ విభాగం కింద రుణాలను విజయవంతంగా చెల్లించిన పారిశ్రామికవేత్తలకైతే వర్తిస్తుందండి. సో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఏప్రిల్ 8, 2015 ప్రారంభించడం జరిగింది. సో PMMY కింద హామీ లేని సూక్ష్మ రుణాలు ఇప్పటి వరకు 10 లక్షల వరకు ఉండేదండి. సో ఎవరైతే తరుణ్ విభాగం కింద రుణాలు విజయవంతంగా చెల్లిస్తారో వాళ్ళకి సో 20 లక్షల వరకు పెంచుతున్నట్లయితే ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగిందండి. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 1, 2 అండి. ఓకే, సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో ఏ పన్నును 2024-25 నుంచి తొలగించడం జరిగింది అన్నాడు. ఆప్షన్ ఏ పరోక్ష పన్నులు, ఆప్షన్ బి ప్రత్యక్ష పన్నులు, ఆప్షన్ సి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఆప్షన్ డి ఏంజల్ ట్యాక్స్. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి, ఏంజల్ ట్యాక్స్. సో ఏంజల్ ట్యాక్స్ను 2024-25 నుంచి సో తొలగించడం అయితే జరిగిందండి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సరికానివి ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ 2024-25 బడ్జెట్లో స్త్రీ బాలికల పథకాలకు 3 లక్షల కోట్లు కేటాయించారు. ఆప్షన్ బి నిర్భయ నిధికి 500 కోట్లు కేటాయించారు. ఆప్షన్ సి మోడల్ స్కిల్ స్కీమ్ కింద 5 లక్షల వరకు రుణాలు అందిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆప్షన్ డి పైవి సరైనవి కావు అని ఇచ్చాడండి. సో కాబట్టి మనకి ఇందులో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి. సరికానివి అడిగాడు కాబట్టి ఆప్షన్ సి అనేది సరికాదు. సో ఇక్కడ మోడల్ స్కిల్ స్కీమ్ కింద 5 లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు అని ఇచ్చాడండి. కాదండి, 7.5 లక్షల వరకు 7.5 లక్షల వరకు మోడల్ స్కిల్ స్కీమ్ కింద రుణాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది సరికాదు. మిగతా 2 కరెక్టే అండి. 24-25 బడ్జెట్లో బాలికలకు స్త్రీ పథకాలకి 3 లక్షల కోట్లు అయితే కేటాయించారు. అలాగే నిర్భయ నిధి ఏదైతే ఉందో దానికి 500 కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కేంద్ర బడ్జెట్ 2024-25లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఎన్ని నిధులు కేటాయించారు అని ఇచ్చాడండి. ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ
1.25 లక్షల కోట్లు, ఆప్షన్ బి 2.32 లక్షల కోట్లు, ఆప్షన్ సి 1.50 లక్షల కోట్లు, ఆప్షన్ డి 1.52 లక్షల కోట్లు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1.25 లక్షల కోట్లనైతే వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి 2024-25 కేంద్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. కాబట్టి మనకి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, 1.25 లక్షల కోట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కొత్త పన్ను మార్పు విధానంకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలను గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, కొత్త పన్ను విధానంలో మార్పులలో 3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. నెంబర్ 2, 3 లక్షల నుంచి 7 లక్షలలోపు 5% పన్ను. నెంబర్ 3, 7 లక్షల నుంచి 10 లక్షలలోపు 10% పన్ను. నెంబర్ 4, 10 లక్షల నుంచి 12 లక్షలలోపు 15% మరియు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను అని ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2, 3, 4, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 2, 4 మాత్రమే, ఆప్షన్ డి 3, 4 మాత్రమే అని ఇవ్వడం జరిగిందండి. సో సరైన ప్రకటన కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 1, 2, 3, 4 4 కరెక్టే అండి. సో కొత్త పన్ను విధానంలో సో సంవత్సరానికి 3 లక్షలలోపు ఆదాయం ఉన్న వాళ్ళు ఎలాంటి పన్ను కట్టనవసరం లేదండి. 3 లక్షల నుంచి 7 లక్షలలోపు ఆదాయం ఉన్న వాళ్ళు 5% పన్ను కట్టాలి. అలాగే 7 నుంచి 10 లక్షలలోపు ఉన్న వాళ్ళు 10% పన్ను కట్టాలి. అలాగే 10 నుంచి 12 లక్షలలోపు ఉన్న వాళ్ళు 15%, మరి 12 నుంచి 15 లక్షలలోపు ఉన్న వాళ్ళు 20% పన్ను కట్టాలండి. సో ఇవన్నీ ప్రకటనలు సరైనవే కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అయిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2024-25లో భారతీయ రైల్వేలకు ఎంత మొత్తం కేటాయించారు అని అడిగాడండి. ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ 2.63 లక్షల కోట్లు, ఆప్షన్ బి 2.62 లక్షల కోట్లు, ఆప్షన్ సి 3.53 లక్షల కోట్లు, ఆప్షన్ డి 4.21 లక్షల కోట్లు ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 2.62 లక్షల కోట్లు. సో 2.62 లక్షల కోట్లను భారతీయ రైల్వేలకి 2024-25 బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, 2.62 లక్షల కోట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2024-25 కేంద్ర బడ్జెట్లో పన్ను ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, బంగారం మరియు వెండిపై కస్టమ్ డ్యూటీని 6%కి మరియు ప్లాటినంపై 6.4%కి తగ్గించడం. నెంబర్ 2, రొయ్యలు మరియు చేపల మేతలపై BCDని 5%కి తగ్గించడం. నెంబర్ 3, సౌరఘటాలు మరియు ప్యానెళ్ల తయారీకి ఉపయోగపడే మరిన్ని మూలధన వస్తువులకు పన్ను మినహాయింపు ఇవ్వడం అని ఇచ్చాడండి. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కేంద్ర బడ్జెట్ 2024-25లో రక్షణ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు అని ఇచ్చాడండి. ఆప్షన్ ఏ 4.56 లక్షల కోట్లు, ఆప్షన్ బి 5.32 లక్షల కోట్లు, ఆప్షన్ సి 6.21 లక్షల కోట్లు, ఆప్షన్ డి 7.43 లక్షల కోట్లు. ఎంత కేటాయించారు అని అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 4.56 లక్షల కోట్లను సో రక్షణ రంగానికి కేటాయించడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ చూసే ముందు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ క్వశ్చన్స్కి సంబంధించిన PDF ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1,
2024-25 ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. నెంబర్ 2, దేశానికి ఆహార భద్రత కల్పించేందుకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడం. నెంబర్ 3, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వరవకల్ నోడ్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నోడ్లో నీరు, విద్యుత్, రైల్వే మరియు రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కలిగించడం అని చెప్పి ఇచ్చాడు. సో మనకి సరైనవి ఏవి అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 5 సరికావు అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2 మాత్రమే సరైనవి. మూడో దాంట్లో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వరవకల్ నోడ్ అన్నాడు. కాదండి, ఇక్కడ కొప్పర్తి నోడ్ వస్తుంది. సో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నోడ్, అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి నోడ్ అన్నాడు. ఇక్కడ వరవకల్ నోడ్ అనేది వస్తుందండి. సో కాబట్టి మూడోది రాంగ్, మిగతా 2 సరైనవే. ఓకే, కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2024-25లో హోంశాఖకు ఎంత మొత్తం కేటాయించారు అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 2.19 లక్షల కోట్లు, బి 2.5 లక్షల కోట్లు, సి 3.11 లక్షల కోట్లు, డి 5 లక్షల కోట్లు. సో ఎంత మొత్తం హోంశాఖ కేటాయించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2.19 లక్షల కోట్లు. సో హోంశాఖకి మనకి 2.19 లక్షల కోట్లు అయితే బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి 2024-25 సంవత్సరానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది వాటిలో ఏ కారిడార్ల ఏర్పాటు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు అని ఇచ్చాడు. ఆప్షన్ 1 విశాఖపట్నం బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఆప్షన్ 2 విజయవాడ పూణే కారిడార్, ఆప్షన్ సి విశాఖపట్నం చెన్నై కారిడార్, ఆప్షన్ 4 హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అండి. ఓకే, సో ఆప్షన్స్లో మనకి 1, 2 మాత్రమే, బి 2, 3 మాత్రమే, సి 3, 4 మాత్రమే, డి 1, 2, 3, 4 ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3, 4. ఓకే, 3, 4 అంటే విశాఖపట్నం చెన్నై కారిడార్, అలాగే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఈ 2 కారిడార్లకి సో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం జరిగిందండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి వచ్చే 5 సంవత్సరాలకు ఎన్ని లక్షల కోట్ల సహాయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆప్షన్ ఏ 2.1 లక్షల కోట్లు, ఆప్షన్ బి 2.2 లక్షల కోట్లు, ఆప్షన్ సి 2.3 లక్షల కోట్లు, ఆప్షన్ డి 2.5 లక్షల కోట్లు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2.2 లక్షల కోట్లు అండి. ఓకే, 2.2 లక్షల కోట్లు సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అయితే కేటాయించడం జరిగిందండి. ఓకే, సో ఇవ్వండి యూనియన్ బడ్జెట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.